ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయన. ఏంటి సార్, ఏంటి మ్యాటర్? ముందు మా వైపు చూసి ఎటకారంగా నవ్వుతున్నారే. మామూలుగా నేను నవ్వేనే. అబ్బే ఊరుకోండి, మీరు ఎలా నవ్వారో తెలుసుకోపోవడానికి ఇదేమన్నా మీ జనరేషన్ అనుకున్నారా? జనరేషన్ గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. మీ జనరేషన్ వారికి ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా కొంతకాలం వరకే. ప్రతి ఒక్కడికి మా జనరేషన్ అంటే చాలా చులకనగా ఉందే. మీకంటే మేము దేనిలో అప్డేట్ అవ్వలేదు ఇంతవరకు. మీకంటే దేనిలో తక్కువ కాదనుకోవచ్చు. నువ్వు గివ్వు అని మాట్లాడుతున్నావు కదా, నీకే అంత నమ్మకంగా ఉంది కాబట్టి చిన్నగా ఒక పందెం వేసుకుందామా? ఏంటి పెద్ద అయినా ఆ పందెం? మీ స్నేహం అంత గొప్పదే అయితే ఒక్క 10 రోజులు ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఉండే చాలు. ఒక్క రోజు కూడా ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ 10 days అయితే మీరు పప్పులో కాలేసినట్టే. పప్పు అది చూద్దాం. పందెంలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడు ఏది అడిగితే అది చెయ్యాలి. సరే, ఏంటి కొంప తీసి మా తాటేకుల ప్యాలెస్ కానీ రాసిమంటాడా ఏంటి? దానికి ప్యాలెస్లు తీసుకునేవాడిని అయితే ఇలా ఎందుకుంటాను రా బాబు. అయితే గెలిచేది నేనేలే. అయితే సిద్ధమేనన్నమాట. డాన్స్ మ్యాన్, వన్ మ్యాన్ షో. తమ్ముడు ఎగ్జామ్ టైం అవుతుంది, కొంచెం డ్రాప్ చేయవా? మనము బేవర్సేలే, ఎక్కువ తీసుకెళ్తా. అరే మర్చిపోయా, మార్నింగ్ ఏదో కాలేజ్ ఫీజు కట్టాలను. అవును, అదేరా ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు వచ్చినాయి, పట్టుకో. వద్దులే, మీరైనా ఖర్చు పెట్టాల్సిందేగా. బయట ఏమన్నా చూడొచ్చుగా. అరే నా దగ్గర కూడా ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఖర్చులు కట్టి పెట్టరా. ఇంకేమైనా కావాలితే అడ్జస్ట్ చేస్తా. మందిరా ఫ్రెండ్షిప్ అంటే. అరే ఇట్రా ఒకసారి. అరే నీకు కాలేజీకి బట్టలు ఏం లేవన్నావుగా, ఈ షర్ట్ నీకు బాగుండిద్దాము. బాగుంది. ఎరా నాగా ఎలా ఉంది? బాగుందిరా. నవ్వుతూ చెప్పరా, మనోడిగా కొనేది. ఏంట్రా అలా ఎలిమొహం వేసి చూస్తావు? అరే అది కాదు, మన ముందు ఇప్పుడు స్కూల్ అడ్డే వెళ్ళింది కదా, ఫస్ట్ ఎవడైతే దాన్ని పట్టుకుంటాడో మిగతా ఇద్దరు ఉంటారుగా, ఓడిన ఇద్దరు బిర్యానీ ఇప్పించాలి. వాడు గెలిస్తే ఒకటే, మా నాన్నకి ఎలా నిద్దాం, వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడుగా. ఎస్
ఏంట్రా కోడ్? అన్నా ఆగరా, నేను ఇస్తాను. కంగారేంట్రా నీకు? డబ్బుల విషయంలో కంగారేంట్రా? బాగుంది. బాగుందిరా. నువ్వు మాట్లాడకుండా నన్ను చావు కొట్టినా నేను భరించేవాడిని, ఎందుకంటే నేను ఏదో పొరపాటు చేశాను అనుకున్నా. తమ్ముడు ఇటారా తమ్ముడు, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయిరా. నువ్వు డ్రాప్ చేయకపోతే అసలు నా లైఫ్ స్పాల్ అయిపోయేది. చాలా చాలా థ్యాంక్స్ రా. చెల్లికి మంచిగా జరిగిద్దిరా. ఇప్పుడైతే నేను ఏ తప్పు చేసో తెలియకుండా కొట్టావో, ఇప్పుడే నీ మీద ఉన్న గౌరవం పోయింది. నిన్ను ఈ లెవెల్లో ఊహించుకున్నా. నా మీద పెట్టుబడి పెట్టావనే కదా నన్ను కొట్టే ఆరవుతుంది అనుకున్నావు. నీ వరకు వచ్చేసరికి నువ్వు నన్ను కొట్టినా చంపినా నేను ఏమనుకునేవాడిని కాదు, ఎందుకంటే నాకు నీ మీద ఉన్న గౌరవం. కానీ నన్ను కొట్టే ముందు నేనేం తప్పు చేశాను నువ్వు అడగాలి కదా. అది నీ సంస్కారం. బెస్ట్ ఫ్రెండ్స్ మంచోళ్ళకి ఎప్పుడు ఒకసారి వెళ్ళి రూపాయి పెట్టి వస్తువు కొంటే దాని మీద నీ రైట్స్ ఉన్నట్టు, నా మీద మనీ ఇన్వెస్ట్ చేసావనే కదా నన్ను కొట్టే అర్హత అనుకుంటున్నావు. అంతేనా? ఈ లెవెల్లో ఊహించుకున్నా. ఈ లెవెల్లో ఊహించడానికి కూడా చేతులు రావట్లేదు. అసలు ఎలా కొట్టాలనిపించుకున్నాను. ప్రతి ఒక్క తప్పుకి క్షమాపణ మరుపు ఉంటుంది. సారీరా, దయచేసి క్షమించరా. మావా, నీ గురించి తప్పుగా చెప్పి మీ ఇద్దరు కొట్టుకోవడానికి కారణం నేనేరా. నా వల్ల మీ ఇద్దరు విడిపోవద్దురా. సారీరా, నన్ను క్షమించరా. అహానికి అనుభవానికి ఉన్న తేడా మీ వల్ల అర్థమైంది గురువుగారు. అహం ఒడ్డున ఉన్న మనిషిని కూడా ఊపిలోకి పడేలా చేస్తుంది. అదే అనుభవం ఊపిలో పడే వ్యక్తిని కూడా ఒక్క క్షణం ఆలోచిస్తే ఊపిలోకి పడకుండా ఆపుతుంది. బాబాయ్ గారు, రా బాబు కూర్చో. ఏంటి బాబాయ్ గారు, ఏదో సాయం కావాలన్నారంట? అది అలాంటి యువత దగ్గర నుంచి. నేను ఎలక్షన్లో ప్రెసిడెంట్గా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను. ఇప్పుడున్న ఈ జనరేషన్కి మంచిని తుంచేద్దాం, చెడుని పెంచేద్దాం అనే సిద్ధాంతాన్ని బాగా ఫాలో అవుతున్నారు. ఓటుకి నోటు అనేది వాళ్ళ రూటుని మార్చలేదని తెలుసుకోలేకపోతున్నారు. అదే మా ఊరి మొత్తానికి లోటని తెలుసుకుంటే చాలు. తెలుగులో చెప్పినా తెలియకుండా చెప్పారు. ఆ ముక్క అర్థమైతే పిచ్చి కొట్టు. మా ఊళ్ళో చాలా ఏళ్ల నుంచి రోడ్లు లేవు, ఇంకా డ్రైనేజీ కూడా లేదు. వర్షాలు వస్తే రోడ్లు వేవులవ్వటం, ఆ డ్రైనేజీ నీళ్లు వాకిట్లో వంగటం. అసలు తాగునీటి విషయానికి వస్తే అదేదో ఉద్యమం లాగా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎక్కడో ఊరి చివరనున్న మర్రి చెట్టు దగ్గర నుంచి తెచ్చుకోవాలి. మన ఊరికి ఏదో చేయండి సార్ అని ఎవడో దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి సమస్య చెప్పుకోవడం అవసరమా? మన వాడికి ఓటు వేసి భుజాన చెయ్యి వేసి వాడి ప్రక్కనే కూర్చుని ఊరిని డెవలప్ చేయటం అవసరమా? యువత తలుసుకుంటే ఏదైనా చేయగలరు, కానీ ఏది ఎప్పుడు ఎలా చేయాలో కొంచెం ఆలోచిస్తే. చాలు చాలు, మరీ మమ్మల్ని అంత లేపొద్దులే. మీరేంటో మీ విధానాలేంటో అర్థమైంది గురువు గారు. 10 రోజుల క్రితం పరిచయమైన నన్నే మన ఊరు అంటున్నారు. మన ఊరు కోసం చేస్తాను, ఎంతైనా చేస్తాను. ఏం చేయాలో నేను చెప్తాను, అది ఎలా చేయాలో నువ్వు చేస్తే చాలు.